చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఫీడర్ హుక్స్‌కి ఏ విధంగా ఈ పాపప్ అనేది కట్టుకోవాలి. ఇది 10 బాల్ ఇది. ఫీడర్ పాపప్ రెడ్ అండ్ యెల్లో. ఇది ఫీడర్ హుక్కు నాది పాతది. ఫీడర్ గ్యాలంకి తీసేసుకున్నాను. ఇంకోటేమో 06 హుక్కు, చీను హుక్కు. ఓకే, ఇవి ఒకసారి ఎట్లా మనం కట్టుకోవాలో మీకైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే రెడ్ కలర్ బాల్ తీసుకోండి. ఈ పాపప్లో నుంచి ఇది బ్రాండెడ్ లైను చూడండి. ఈ లైన్ అయితే యూజ్ చేస్తున్నాను పాపప్కి నేను. బ్రాండెడ్ లైన్ ఏదైనా మీరు కట్టుకోవచ్చు. ఫస్ట్ పాపప్కి పక్క తీసేసుకొని, చాలా సింపుల్ అనమాట ఇది తయారు చేసుకోవడం. హ్యాండ్ మేకింగ్ చేసుకుంటున్నాను నేను. ఆన్లైన్ అయితే ఎక్కువ ప్రైస్ అయిపోతుందని చెప్పేసి ఇవన్నీ నేను ఆఫ్లైన్ కొనుక్కొచ్చుకున్నాను షాప్లోని. ఈ విధంగా ఉంది కదా. ఈ మిగతా దారాన్ని మెల్ట్ చేసేసుకుంటే సరిపోతుంది హీట్గా. ఈ విధంగా హీట్ చేసేసుకొని చూసారు కదా, ఇక్కడ లాక్ అవుతుంది కరెక్ట్గా ఈ హోల్కాడేది. ఈ విధంగా సరిపోతుంది. మనం ఫస్ట్ పాపప్ని ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ ఫీడర్ అలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ జానర్ మీద కొద్దిగా అంత ఎక్కువ తీసుకొని కట్ చేసుకొని సరిపోతుంది. బ్రాండెడ్ లైన్ కట్టుకుంటుంది. తర్వాత ఫీడర్ హుక్ తీసుకోండి. హుక్ ఈ విధంగా ఉంది కదా, కరెక్ట్ పొజిషన్ పట్టుకోండి. హుక్కి ఇక్కడే ముడి పెట్టుకోవాలి. ఇటు వెనక్కి వెళ్ళిపోతే వేస్ట్. ఇదిగో పాపప్ ఈ విధంగా పట్టుకొని ఈ కింద నుంచి లైన్ అనేది తీసుకోవాలి. ఇట్లా మీకు తెలిస్తే మీకు నచ్చినట్టే హుక్ ముడి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఈ విధంగా స్టార్టింగ్లోనే ముడి పెడతానే ట్రై చేస్తున్నాను. ముడి పెట్టిన తర్వాత కొంచెం ఇటు జరుపుకుంటాను. ఒక 2 రౌండ్లు అట్టు తిప్పి దీనికి ముడేస్తే ఈ రింగ్లో నుంచి ఈ చివర అనేది తీసేసుకుంటే ముడి అనేది వేసేసాను పాపకు. ఇది పొజిషన్ చూసారు కదా. ఇక్కడ ముడి పెట్టుకోవడం వల్ల పాపప్ ఈ విధంగా ఉంటుంది పైన. ఇక్కడ నోట్లో పెట్టుకుంటే ఈ హుక్కు కింద ఉన్నది తెలియదు షాప్. ఈ విధంగా ముడి పెట్టుకున్నా ఏం చేయాలంటే ఈ లైన్ని ఈ విధంగా తీసుకొచ్చుకోవాలి. ఇక్కడికి వచ్చాక ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీన్ని కూడా చిన్న డబ్బలు తీసుకోవాలి. అంటే హుక్ దగ్గర కూడా ముడిపడిపోతుంది అనమాట కార్నర్లు. ఫైనల్లీ ఈ రింగ్లో నుంచి తీసుకోవాలి. ముడైతే పడిపోయింది మనకి. ఇక్కడ లాస్ట్కి హుక్ని ఈ విధంగా టైట్ చేయాలి. చూసారు కదా, ఇది ఫీడర్ హుక్ కట్టుకునే పద్ధతి. ఇక్కడ ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు హుక్ ఈ కార్నర్కి ఉంచుకోవాలి. ఇక్కడ ఉంటేనే ఈ చేప ఇక్కడ ఈ విధంగా చేప వచ్చి ఈ పాపప్ని పట్టుకున్నప్పుడు ఇది నోట్లో తీసుకునేటప్పుడు ఈ హుక్ అనేది ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది చేపకి. సరిపోతుంది ఇంత మడుచుకొని కరెక్ట్గా ఈ విధంగా. దీన్ని ఇక్కడ డబల్ ముడేసుకుంటే చాలు.
ఎక్కువ కూడా అవసరం లేదు. అయిపోయింది. నేను ఎప్పుడు ఒంటరిగా చేసుకుంటూ ఉండండి. ఈసారి మీకు కూడా చూపిస్తున్నాను ఏ విధంగా చేసుకోవాలో. ఎక్స్ట్రా దారం ఈ విధంగా పెట్టేసుకుని సరిపోదు. ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత కొంచెం ఫెవిక్విక్ తీసుకోవాలి. మనకు ముళ్ళు ఇక్కడే కరెక్ట్ కార్నర్లో ఎక్కడ ఉండాలో కరెక్ట్ పాయింట్ పెట్టుకొని అక్కడ కొద్దిగా ఈ ఫెవిక్విక్ గమ్ వేసుకోవాలి. కొంచెం కరెక్ట్ పాయింట్ చూసుకొని కరెక్ట్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇది పాపప్ని ఇక్కడ కూడా కొంచెం వేసుకోవాలి. ఇక్కడ కూడా లాక్ అయిపోద్ది లైన్. ఓకే, చూసారు కదా, బాల్ ఎక్కడికి కదలదు, ఇక టైట్ అయిపోయింది. కరెక్ట్గా స్ట్రైట్గా ఇది కరెక్ట్ పాయింట్ బాల్ అక్కడ పైన ఉంటుంది. ఇక ఎంత ఏది పట్టుకున్నా డిస్టర్బ్ కాదు. ఇక అక్కడ నుంచి బాల్ ఈ పాపప్ అనేది అసలు డిస్టర్బ్ కాదు, ప్రాపర్గా ఉంది. ఈ చేప ఇది ఎప్పుడైతే చేప తీసుకొని తింటుందో ఈ ఉక్కు అనేది ఇక్కడ తగులుతుంది. నీళ్ళలో తేలేటప్పుడు కూడా పైకి ప్రాపర్గా ఇట్లా తేలుతూనే ఉంటుంది నీట్గా. ఓకే, తర్వాత వచ్చేసి ఈ పాపప్స్కి నేను కొన్ని 06 కట్టుకున్నాను, 03 కూడా కట్టాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ విధంగా. సక్సెస్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ 06, 03లు కూడా కట్టాను. అవి కూడా చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను తయారు చేసుకున్నాను. ఇది వచ్చేసి ఫీడర్ హుక్ ఇది. ఓకే, ఒక్కొక్క ట్రయల్ చెక్ చేస్తున్నా. ఫీడర్ హుక్ ఇది వచ్చేసి 06 హుక్ కట్టా. ఓకే, ఇవి వచ్చేసి 03 అనమాట, చిన్న హుక్ కట్టా. బాల్ మాత్రం సేమ్, పాపప్ వచ్చేసి సేమ్ సైజు, కాకపోతే హుక్ అనేది చేంజ్ చేశా. అంటే ఈ 10mm పాపప్కి ఏ హుక్ అయితే బాగుంటుంది, చేపకు తొందరగా ఏదైతే హుక్ అవుతుంది అనేది నేనైతే ట్రయల్ చెక్ చేస్తున్నా. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మళ్ళీ 03 1 2 3 4 హుక్కులు అయితే 03 కట్టుకున్నా. ఇంకా ఒకటి వచ్చేసేమో 06, ఒకటి వచ్చి ఫీడర్ హుక్ కట్టా. ఇది అనేది మీకు త్వరలోనే నేను ఫీడర్ ఫిషింగ్ అయితే చేసి వీటికైతే ఏ హుక్కి అయితే తొందరగా చేప అటాక్ అవుతుందో, ఏ కలర్ ఫీడర్ పాపప్కి పడుతుందో, ఎల్లో కలర్కా రెడ్ కలర్కా, ఇంకోటి వచ్చేసి ఏ హుక్ అయితే ప్రాపర్గా గుచ్చుకుంటుంది వదిలిపెట్టకుండా స్టాండర్డ్గా పట్టుకుంటుందో చేపకి అనేది కూడా క్లారిటీ వచ్చేది నాకు. ఎందుకంటే నేను గుచ్చాలు కట్టుకునేటప్పుడు 03 కట్టుకున్నప్పుడు చేప విడిపించుకోవడం అనేది ఎప్పుడు జరగలేదు. నేను దగ్గరికి 03 హుక్ కట్టినప్పుడు 6 kg చేప పట్టాను, 3 kg 4 kg వీటికి ప్రాపర్గా గుచ్చుకుంది. సో ఇదే హుక్ని నేను ఇప్పుడు ఫీడర్కి ట్రై చేస్తున్నా. పాపప్ సైజు పెంచా. కృష్ణా రివర్లో పెద్ద చేపలు ఉన్నాయని పాపప్ వచ్చేసి పెద్ద సైజు. మామూలుగా అయితే పాపప్ ఇదిగో చిన్న సైజు ఉంటుంది. ఇవి చిన్న హుక్స్ ఉంటాయి. ఇవి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ హుక్. ఇది కూడా చూడండి, రీసెంట్గా నేను ఆడాను ఇది కృష్ణా రివర్లో. ఈ హుక్ వేరు, ఇది ఆన్లైన్లో తీసుకున్నా. చాలా ఖరీదు అయిపోయినాయి ఈ హుక్స్. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇటు చీను హుక్ కాదు, ఇటు ఫీడర్ కాదు, డిఫరెంట్. పాపప్ చూడండి చాలా చిన్నది ఉంది. సో నాకు వీటికైతే అది చేపల పళ్ళ. ఓకే, వీటికైతే చేపలు పడలేదు. ఇదిగో నేను ఆల్రెడీ ఇక్కడ కట్టుకున్నాను, చూడండి మీకు చూపిస్తున్నా ఫీడర్కి. ఇది ఆన్లైన్ బుక్ చేసుకున్న మామూలు జస్ట్ స్ప్రింగ్ ఫీడరు. దానికి నేను ఇది 06,
03 ఇది 0306 ఎట్లనే కట్టుకున్న హుక్స్ వాటికి 10mm పాపప్ పెట్టాను. ఇట్లా ఫీడర్ తయారు చేసుకున్నాను నేను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.